హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే వక్ఫ్ బోర్డ్. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటిది ఇప్పుడు నేను ఈరోజు ఏమిన్నానంటే, ఈరోజు ఫ్రైడే కాబట్టి ముస్లింల ప్రార్థన అయితే జరిగింది మసీదులలో. దాని తర్వాత ఎమ్మెల్యే గారి స్పీచ్ ఇవన్నీ చాలా జరిగినాయి. సో అందరూ కూడా 15వ తేదీ సో ఏదో ఒక రూపంలో 2 వీలర్లో కానీ, ఆటోలో కానీ, 4 వీలర్లో కానీ, బస్సులో కానీ, లారీలో కానీ, రిక్షాలో కానీ, దేంట్లో అయితే కుదిరితే దాంట్లో స్ట్రైట్గా కడపకి పోవాలా అనేసి ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో ఈ ఒక్క మదనపల్లి అనే కాదు, సో యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ముస్లిమ్స్ అయితే అక్కడ ఏకమవుతా అన్నారు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ ఏదైతే ఉందో, సో దాన్ని రద్దు చేయాలా అనే ఉద్దేశంతో సో యావత్ ముస్లింలందరూ ఒక్కటైతా అన్నారనమాట. 15వ రోజు సో కడపలో ఒక పెద్ద ఎత్తున అయితే ర్యాలీ జరగబోతుంది ముస్లింది. పెద్ద ఎత్తున అంటే కొన్ని లక్షల మంది అయితే అక్కడ ఏకం అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి చిన్న ఊర్లో నుంచి, ప్రతి చిన్న గ్రామం నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి, ప్రతి స్టేట్లో నుంచి కూడా వస్తానన్నమాట. స్టేటా లేదు, కొన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే యాక్చువల్గా ఈ బిల్లు అసలు వక్ఫ్ బోర్డ్ అనేది లేకుండా చేయాలనేసి ఒక బిల్ అయితే ఉంది. అసలు నేను అడిగాను అనమాట, అసలు వక్ఫ్ బోర్డ్ ఏంటి, అసలు దానివల్ల ఏంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పేసి నేను దాని గురించి కొంచెం వేరే వాళ్ళ పెద్దవాళ్ళని అడగడం జరిగింది. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే ముస్లింల యొక్క ఆస్తులని కాపాడడానికి వక్ఫ్ బోర్డ్ ఉంది. అట్ ద సేమ్ టైము ముస్లిం సంబంధించిన ముస్లిం రిలీజియన్లో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళని హెల్ప్ చేయడానికి వక్ఫ్ బోర్డ్ ఉంది. సో దీంట్లో పెద్ద సంఖ్యలో అవకతవకలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వక్ఫ్ బోర్డ్ని క్లియర్గా లేపేయాలనేసి అనుకుంటున్నారు. వక్ఫ్ బోర్డ్ని క్లీన్ చేయండి, లేదు ఇంకా వక్ఫ్ బోర్డ్ అనేది ఉండదు అనేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ వక్ఫ్ బోర్డు అనేసి గవర్నమెంట్ ప్లానింగ్ అనమాట. వక్ఫ్ బోర్డ్ అనేది క్లోజ్ చేయాలా. ఈ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని తీసుకొని, వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక కౌన్సిల్ అనమాట, అదొకటి ఒక కమిటీ అనమాట. వక్ఫ్ బోర్డ్ ఓన్లీ ముస్లింల ఆస్తులను సంరక్షించడానికి ఉన్న ఒక చట్టము లేదా ఒక కమిటీ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొంతమంది బాగా ఏమంటారు దాన్ని, ఎక్కువగా ముస్లింల ఆస్తులని తినేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది లేకుండా చేసేయాలనేసి అయితే బిల్ పెట్టేసినారు పార్లమెంట్లో. సో ఇప్పుడు దానికి సంబంధించింది కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, కొన్ని పార్టీలు లేదు. అండ్ ఏంటంటే ముస్లింలు అందరూ ఏంటంటే దీని గురించి అయితే పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని ఫిక్స్ అయిపోయినారు, వాళ్ళ వాయిస్ని రైజ్ చేయాలని. 15వ తేదీ కడపలో అయితే చాలా పెద్ద హ్యూజ్ కొన్ని లక్షల సంఖ్యలో జనాలతో ఒక ర్యాలీ అయితే జరగబోతుంది. సో దీనికి మీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది మీ ఇష్టం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డ్ అనేది ఇప్పుడు తీసేసి దాన్ని కలెక్టర్లకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో కలెక్టర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఎవరికి సంబంధించిన ఆస్తి, సో ఎవరికి ఎట్లా ఇవ్వాలి ఏంటనేసి అంతా మొత్తం కలెక్టర్ చేతిలో ఉంటుందన్నమాట. అట్లా చేపట్టాలనేసి అనుకుంటున్నారు. దీంట్లో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి మన ముస్లింలు అందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. సో 15వ తేదీ పెద్ద ఎత్తున అయితే ర్యాలీ అయితే జరగబోతుంది. సరే ఓకే, ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చినా కూడా ముస్లింకి సంబంధించిన ఆస్తి కాబట్టి రాంగ్ రూట్లో పోయే ఛాన్సులు ఏమైనా ఉంటాయేమో అనేసి ఒక అపోహ ఉంది మన పబ్లిక్లో కూడా. అందుకే దాన్ని ఇంత ముందు ఎట్లా ఉండిందో అట్లనే ఉండనియండి అని చెప్పేసి చాలామంది పోరాడుతున్నారు ముస్లిమ్స్లు. దానికి సంబంధించే ఇక్కడ మన పెద్ద ఎత్తున అయితే ర్యాలీ అయితే జరగబోతుంది భయ్య. సో ప్రతి ఊర్లో నుంచి కూడా, చిన్న చిన్న విలేజ్ల నుంచి కూడా జనాలు అయితే బయలుదేరుతున్నారు 15వ తేదీ. సో పెద్ద సంఖ్యలో ముస్లింలందరూ ర్యాలీ చేస్తారు. ఇది మనము చూడొచ్చు భయ, లైవ్లో కూడా కొన్ని ఛానల్స్లో ఇస్తారు, లేకపోతే కుదిరితే నేనే నా యూట్యూబ్ ఛానల్లో కవర్ చేస్తాను. సో ఈ బిల్లు గురించి, ఈ వక్ఫ్ బోర్డ్ గురించి మీ అభిప్రాయము అండ్ మీ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో చేయండి భయ, ఓకేనా. ఇక్కడ వక్ఫ్ బోర్డ్ని అసలు ఎందుకు రద్దు చేయాలనుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, ఒక పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డు వల్ల ఒక సాధారణ మధ్యతరగతి లేదా పేద కుటుంబంలో నివసిస్తున్న మన ముస్లిం సోదరులకు కానీ, సోదరీమణులకు కానీ ఎటువంటి న్యాయం జరగడం లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో మైనారిటీకి సంబంధించిన నాయకులు, వాళ్ళే ఎక్కువ శాతం ఈ వక్ఫ్ బోర్డుని అడ్డు పెట్టుకొని ఎక్కువ శాతం అమౌంట్ అనేది వాళ్ళు, అంటే అదే ఎక్కువ లావాదేవీలు అనేది మొత్తం వాళ్ళ జోబుల్లోకే పోతా ఉంది కాబట్టి, సో ఈ వక్ఫ్ బోర్డు అనేది రద్దు చేసేయాలా అని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో
దీనికి తీవ్ర వ్యతిరేకంగా మనం ముస్లిం సోదరులందరూ పోరాడుతున్నారు. సో ఇది ఏంటంటే వక్ఫ్ బోర్డు మన ఆస్తి, ముస్లిమ్స్ అందరిది ఆస్తి, వాళ్ళు దాన్ని కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. ఆ ఆస్తులు ఒకవేళ ఇప్పుడు బిల్లు ఏమైనా సవరణలు జరిగినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ ముస్లిం పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు షాపులలో కానీ బిజినెస్లలో కానీ లేకపోతే మ్యారేజెస్లో కానీ ఎటువంటి సహాయమైనా ఈ వక్ఫ్ బోర్డ్ తరఫున చెయ్యాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయ్య. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తానని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.